కుకీస్. మనం తినే బిస్కెట్ కుకీస్ కాదండోయ్, ఇవి మనల్ని తినేసే కుకీస్. రెండు పేర్లు ఒకేలాగా ఉంటాయి. ఒకటి స్నాక్స్గా మనం తింటుంటాం, కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న కుకీస్ మాత్రం మనం ఏదైనా పని మీద వెబ్సైట్ను బ్రౌజ్ చేస్తే ఆ సమాచారాన్ని దాచిపెట్టి మన గురించి అంటే అలవాట్లు తెలుసుకుని వాటిని వ్యాపార సంస్థలకు అమ్మేస్తూ ఉంటాయి. సాధారణంగా ఏదైనా అంశంపై మనం వెబ్సైట్లు లేదా గూగుల్పై ఆధారపడినప్పుడు వెంటనే కుకీస్ను అనుమతించండి పాపప్ వస్తుంది. ఎక్కువ మంది దాన్ని అనుమతిస్తారు, కొందరు మాత్రం కొన్నింటిని అనుమతిస్తారు. ఎక్కువ మంది ఏమాత్రం పట్టించుకోకుండా అన్ని కుకీస్కు అనుమతిస్తూ ఉంటారు. వీటిని సాంకేతికంగా చిన్న టెక్స్ట్ ఫైల్గా పరిగణిస్తారు. అంటే మనం ఏ అంశానికి సంబంధించి విషయం తెలుసుకుంటున్నామో అందుకోసం కంప్యూటర్ లేదా సెల్ ఫోన్లో క్రోమ్ లేదా సఫారీలలో బ్రౌజ్ చేసినప్పుడు ఆ చిన్న ఫైళ్లను కుకీస్ దాచిపెడతాయి. మన రోజువారీ ఇష్టాలు ప్రాధాన్యతలను ఇవి దాదాపు రికార్డ్ చేసేస్తాయి. మనం వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఒక కుకీ ఫైల్ను మనం బ్రౌజర్ అక్కడ డిస్ప్లే చేస్తుంది. దాన్ని మనం రిజెక్ట్ చేయొచ్చు లేదా యాక్సెప్ట్ చేయొచ్చు. సాధారణంగా అనుమతిస్తాం, అప్పుడు ఆటోమేటిక్గా మన వివరాలన్నీ లోడ్ చేసుకుంటుంది. ముఖ్యంగా ఈ కామర్స్ వారికి ఆ వివరాలు చేరే విధంగా కుకీస్ ఉపయోగపడతాయి. మనల్ని అమెజాన్, మింత్రా, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, టాటా క్లిక్స్, మీషో, మేక్ మై ట్రిప్ ఇలా ఒక్కటేంటి వందల్లో ఉన్న ఈ కామర్స్ వాటికి వివరాలు చేర్చి మనం అడగకపోయినా ఆ వస్తువులు వెంటనే మనకు కనిపించి మనం బలహీనతతో వాటిని కొనుగోలు చేసే వాతావరణాన్ని కల్పిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యాపార సంస్థలు వాటి వాణిజ్యాన్ని పెంచుకునే విధంగా మనల్ని టెంప్ట్ చేస్తాయి. అవసరం లేకపోయినా ఏదో ఒక వస్తువు కొనేట్టుగా కన్స్యూమరిజం మనలో పెరిగిపోయేలా చేస్తాయి. అవసరం ఉన్నా లేకపోయినా కొనేలా చేసేస్తాయి. ముఖ్యంగా థర్డ్ పార్టీ కుకీలు మనం ఇంటర్నెట్లో ఏం వెతుకుతున్నామో వెంటనే పసిగట్టి ఆ కంపెనీలకు మన సమాచారం అందిస్తాయి. మనం వేరే పని మీద వెబ్సైట్ ఓపెన్ చేసినప్పటికీ గతంలో సెర్చ్ చేసిన అంశాలపై మనల్ని మళ్లిస్తాయి. అలాగే ఏదో ఒక ఊరు వెళ్లాలని ప్లాన్ చేసి ధరలు ఎక్కువ ఉన్నాయని డ్రాప్ అవుతూ ఉంటాం, కానీ మళ్ళీ ఆ వివరాలు మన ముందుంచి బలహీనుల్ని చేసి ఆ టూర్ ప్లాన్ చేయిస్తాయి. ఇలా అనేక ఉదాహరణలు చెప్పొచ్చు. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే బ్రౌజ్ చేసే సమయంలో థర్డ్ పార్టీ కుకీలను ఖచ్చితంగా బ్లాక్ చేసుకోవాలి. లేదంటే అవసరం ఉన్నా లేకపోయినా ఈ కామర్స్కు బలహీనమైపోతాం. ముఖ్యంగా వ్యక్తిగత గోప్యత దెబ్బతింటుంది. మన డేటా మొత్తం అక్కడ రికార్డ్ అయిపోతుంది.